మీకు తెలుసా బిజినెస్లో విన్ 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 మెథడ్ ఉంటుందని? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బిజినెస్ ఓనర్స్కి చాలా యూజ్ అవుతుంది. మొదటిగా ఫస్ట్ విన్ గురించి వివరిస్తాను. దీన్ని కస్టమర్ విన్ అంటారు. అంటే ఉదాహరణకి నేను మా పక్కింటి ఆవిడ ఒక 3,000 రూపాయలు పెట్టి సారీ కొంటుంది. నేను అలా బయటికి వెళ్ళాను మా వారితో కలిసి. అక్కడ నాకు కనిపించింది అదే సారీ 1,500కి. అప్పుడు నేను ఒకటే కొంటానా? కాదు, 3 కొంటాను. ఎవరికి? మా చెల్లికి ఒకటి, నాకొకటి, మా ఆడబడుచుకు ఒకటి. అది అప్పుడు ఏమైంది? కస్టమర్ విన్ అయ్యాడు ఆ ప్రోడక్ట్లో. అర్థమవుతుందా? దీన్ని కస్టమర్ విన్ అంటారు. రెండోది టీమ్ విన్. టీమ్ విన్ అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు మనల్ని నమ్మి హ్యాపీగా బ్రతికేయాలి, వారిని అంతా బాగా చూసుకోవాలి. ఉదాహరణకి మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు 15 సంవత్సరాలుగా ఒకటే టీం ఉంది నాకు. ఆ 15 సంవత్సరాల నుంచి వారు ఎంత కంఫర్ట్ ఫీల్ అవ్వకపోతే మన దగ్గరే ఉంటారు. అలా టీం ఎదుగుదలను కూడా చూసుకుని టీంను కూడా ఎదిగేలాగా ఓనర్ చూసుకుంటే టీమ్ విన్. రెండోదేంటి? టీమ్ విన్. ఇక మూడో విన్ వచ్చేసి బిజినెస్ ఓనర్ అండి. బిజినెస్ ఓనర్ కూడా ₹1 మిగిలేలాగా బిజినెస్ని ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ విన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది, సెకండ్ విన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇప్పుడు మూడో విన్ నీకు కూడా ₹1 మిగిలేలా నువ్వు ఎప్పుడైతే బిజినెస్ని ప్లాన్ చేసుకున్నావో మీరు ముగ్గురు విన్ అయితే అప్పుడు నీ బిజినెస్ విన్ అయిపోయినట్టే. ఇది విన్ 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 మెథడ్ అన్నమాట. మీలో ఎంతమంది మీ బిజినెస్లో విన్ అయ్యారో కామెంట్ చేయండి. మీ బిజినెస్లో ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే నాకు DM చేయండి. ఆ సమస్యను కలిసి పరిష్కరిద్దాం.